పబ్లిక్ అందరికీ శనార్థి నేను మీ సీనన్న లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లకు కురిపిస్తుంది. ముందుగాల హెడ్లైన్ చూసి అటెంకా వార్తలకు పోదాం. ప్రేమికులిద్దరూ లేచిపోయిర్రు, కావాలనే ఈ అక్క జుట్టు కత్తిరిచ్చిర్రు. ఆ ఊళ్ళో క్షుద్ర పూజలు, పాపం భయపడుతున్నారు జనాలు. అల్లుడికి 600 వంటకాలు, మరో రికార్డు కొట్టిరు గీ గోదావరోళ్ళు. ఏనుగు చేసింది బీభత్సం, ఇల్లు నుగుల కొట్టింది సగం సగం. రామన్నతో కార్యకర్తలు అరెస్టు చేసిర్రు పోలీసోళ్ళు. అరేరే ఏంది ఘోరం, ఇంకా రాజుల కాలం అనుకుంటురా ఏమి? గీ రోలలో కూడా గిసొంటి శిక్షలేస్తారా? అరే అది ఊరా అడివా? ఒక ఆడపిల్లని చూడకుండా గింత అన్యాయం చేస్తారా? ఇలా ఊళ్ళో భారత రాజ్యాంగం పనిచేయదా ఏంది? అగో గింతగానంగారం అవుతుండు గీ పిల్లగాడు, ఏమైంది అనుకుంటున్నారా ఏంది? ఇగో ఏమైందో మీరే చూడురి. ఇదెక్కడి మాస్ రాగింగిరా మామా. హీరో విలన్ కొట్లాడుకొని కామెడియన్ని చంపేసినట్టుగా ప్రేమించుకొని లేచిపోయిన దొంగలైతే శిక్ష పడ్డది ఇంకొకలకు. ఇగో ఇక్కడ ఇప్పి కటింగ్తోనికి అక్క కూసున్నది చూస్తాన్రా. గీ అక్క ఇద్దరు ప్రేమికులకు సపోర్ట్ చేసిందని పిల్ల తరపు బంధువులు వచ్చి నువ్వే మా పిల్ల లేచిపోయేందుకు సపోర్ట్ చేసినావని తిట్టుకుంటా బాగా వచ్చి ఇగో గిట్లా సిగెంటికలు కత్తిరించిండ్రట. ఈ అక్క దెబ్బలకు తాళలేక దావకండ్ల శరీకాయి ఎంత గోసపడుతుందో చూడుండి. ఓ అక్క చెప్పు ఏం జరిగిందో. వైష్ణవి అనే పాపం నేనేమో చెప్పి పంపిస్తున్నానని వాళ్ళ రిలేషన్ అంతా వచ్చి కొట్టి నాకు ఇట్లా చుట్టూ అంతా కట్ చేసి బట్టలన్నీ తీసేసి అంతా వైఎస్ఆర్ ఉండే సార్, అంతా వైఎస్ఆర్ ఉండే సార్ వచ్చింది. ఒక్కరు కూడా వేరే వాళ్ళైతే ఎవరు లేరు, కావాల్సిందిగా వచ్చి కొట్టినారు సార్. నేనైతే అసలు దాంట్లో వాళ్ళ లేక ఎంట్రింగ్ అయితే పోయింది లేదు సార్. వారం రోజుల నుంచి లేదు, ఈ రోజే ఎట్లా చూస్తారు సార్ వాళ్ళ నా ఇంటి దగ్గరికి. వాళ్ళ పాప వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది, అయినా వచ్చి కొట్టినారు సార్. ఎట్లంటే అట్లా ఒక ఆడ మనిషిని ఎట్లా కొట్టకూడదు అట్లా కొట్టినారు సార్. నాకు అసలు నేను ఊర్లో తల ఎత్తుకొని తిరిగే కూడా నాకు లేదు. నేను అసలు బయటకు వచ్చే కూడా నాతో కాలేదు సార్. కడుపు అంతా నవ్విస్తుంది సార్, కడుపుని తక్కున్నారు. ఏదో మీరే నాకు న్యాయం చేయండి సార్. నాకంటూ మా అమ్మ మా నాయన నాకు ఎవ్వరూ లేరు సార్. మా ఆయనకైతే ఏమీ తెలియదు. ముచ్చట ఏందంటే అలా ఊళ్ళో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని లేచిపోయే వరకల్లా ఆ రోజే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రట. ఇక పోలీసు వాళ్ళు వాళ్ళని దేవులాడి పిల్లని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పిండ్రు. ఈ 14 గంటల సమయంలో ఏవైతే వైష్ణవి అనే అమ్మాయి, తప్పిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు వెంకటలక్ష్మి అనే ఒక వివాద స్త్రీని ఆమెనే నేర్పింది అన్న కారణంతో ఈరోజు ఆమె మీద కుట్రం జరిగింది, మరియు ఆమె జుట్టు కత్తిరించడం జరిగింది. దీనిపైన హాస్పిటల్కి ఆమె ఇస్తే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వచ్చింది. ఆమె పూర్తిగా విచారించిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే చెప్తాను. అయితే అమ్మాయి మైనర్ బాలిక కావచ్చు, అబ్బాయి మీద ఫోక్సో చట్టం కింద కేసు కూడా కట్టిండట పోలీసు వాళ్ళు. ఇప్పటిదాకా ముచ్చట గిట్లుంటే ఇక ఈ పిల్ల వాళ్ళ అబ్బాయి దగ్గర ఉండగానే పిల్ల తరపు బంధువులు గిట్ల ఈ అక్క దగ్గరికి వచ్చి ఇగో తిట్టుకుంటా గీ తీర్ల అవమానం చేసిండ్రు అన్నట్టు. మన ముఖం చక్కగా లేక అద్దం బల కొట్టుకున్నట్టు గాల బిడ్డకు బుద్ధి చెప్పుకోవాలి కానీ గీ అక్క మీద దాడి చేసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుండ్రి. అయితే గీ అక్క మీద దాడి చేసింది మొత్తం పంక పార్టీలేనట. మరి గిట్లా ఏమన్నా రాజకీయ కోణం ఉన్నదా అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ సురువు చేసిండ్రు. ఇక చూడాలి మరి ఇక ఈ గొడవ ఎంత దూరం పోతుందో మరి. ఇన్ని రోజులు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అంటోళ్ళు. కానీ ఇప్పుడు తిండి తినాలంటే ఈ గోదావరోళ్ళకు అల్లుడు కావాలంటారు. ఎక్కడ తిండి ఏం తిండి, పండుగకు అల్లుడు వస్తుండని చెప్పేసి ఆ మర్యాదలు చూడురి. అబ్బా
ఏదేమైనా గీ పిల్లగాడు అదృష్టవంతుడు పొండ్రి చెప్తుంటే నాకే ఊరుళ్ళు వస్తున్నాయి ఉల్లా అగో గా టేస్ట్ మీరు కూడా వేయిర్రి. అబ్బర కొడుకు ఏందిది చూస్తుంటేనే కడుపు నిండుతుంది కదా. అసలే గోదావరిలో ఉంటారు, గోదావరిలో ఆతిథ్యం అంటే మామూలుగా ఉంటదా. ఇగో చూడురికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం అల్లవరం ఊళ్ళే జంగా బుజ్జన్న మీనాక్షి అల్లుని కోసం ఎన్ని రకాల వంటలు వండిర్రో చూడుర్రి. అబ్బో ఇలా లేదంటూ లేదు కదా. సంక్రాంతికి వచ్చే అల్లుని కోసం గిన్నె వంటలు వండింది. అగో చూడురి ఇంటికి మంచిగా కలర్లు వేసి లైట్లు వేసి పూలు కట్టి తయారుగా పెట్టిర్రు. నా పేరు జంగా బుజ్జి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం. మా అల్లుడు సంక్రాంతి పండుగకి తీసుకువచ్చి ఏదన్నా కొత్తగా విందు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో 365 రకాలు అని అనుకున్నాను, కానీ 630 రకాలు అవి ఏదన్నా కొత్తగా ఆలోచించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగినది. యాక్చువల్గా మా అల్లుడు జర్నీలో ఉంటారని నేను 365 రోజులకి రోజుకు ఒక ఐటమ్ చొప్పున 365 ఐటమ్స్ అని అనుకున్నాను, కానీ 630 రకాల ఐటమ్స్లో డ్రై ఫ్రూట్స్ ఎన్వి ఐటమ్స్, ఎన్వి పికిల్స్, మామూలు పికిల్స్, ఆల్ వెరైటీస్తో ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అగో అల్లుడు గారు రాగానే పూలదాటలు వేసి ఎదుర్కొని చక్కగా తిండి దగ్గరికే తీసుకుపోయిర్రు. అబ్బో దర్చుకోగల పిల్లగాడు మరి. తక్కువ వంటలా ఇంట్లో లేదంటూ లేదు. స్నాక్స్, పచ్చళ్ళు, పెరుగు తీరొక్క తీరు. అగో కూల్ డ్రింక్స్ కూడా బాగానే పెట్టిరుగా. ఇవే కాదు ఫారిన్ మందు కూడా తీసుకొచ్చి పెట్టిరట చూడుర్రి. అబ్బా అదృష్టవంతుడే పిల్లగాడు. ఈ వంటలు చూస్తుంటేనే మనకే కడుపు నిండుతుంది. ఇక తింటే ఒక్కొక్కటి తింటే ఎట్లుంటదో రకంగా చెప్పాలంటే ఇది పెద్ద పరీక్షే అల్లునికి. ఈరోజు అల్లవరం అనే గ్రామంలో బుజ్జి అంకుల్ మా డాడీకి ఒక మంచి స్నేహితులు, అలాగే బంధువులు కూడా. ఆయన మమ్మల్ని ఎందుకు ఆహ్వానించారు. ఆయన ఎప్పుడు కూడా సింధు సాంప్రదాయాలకి అన్నిటికీ గౌరవం ఎక్కువ ఇస్తూ ఉంటారు. అలాగే ఒక మంచి ఐడియాతో ముందుకు రావాలని, ఒక మంచి ఐడియాతో ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని వాళ్ళ అల్లుడి గారికి మంచి విందు అనేది ఏర్పాటు చేశారు. ఆయన 365 ఐటమ్స్ అని అనుకున్నారు, కాకపోతే అది 600+ ఐటమ్స్ కింద మారేది. ఇది ఒక చాలా మంచి గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఒక చిన్న గ్రామంలో ఇంతలా చేయడము. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఎవరొక హెల్ప్ లేకుండా కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఆయన మాత్రం ఆయన్ని అందరూ కోరుకుంటారు కూడా. అలాగే ఇంత మంచిగా ఏర్పాటు చేసిన ఈయనకి మాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంకుల్ మీరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అల్లునికే కాదుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అట్నే బంధువులకు అందరికి ఇరుగుళ్ళకు పొరుగోళ్ళకు ఊరోళ్ళకు అందరు కలిపి 40 రకాల వంటలు కూడా వండి పెట్టిర్రట. అబ్బబ్బా ఎంత గొప్ప మనసు, ఎంత పెద్ద మనసు నీదన్నా. ముందుగాలనైతే మొత్తం 365 కూరలు వండుదాం అనుకున్నారంట రోజుకొకటి లెక్క. కానీ అవి 630 అయ్యేసరికి ఆలే నమ్మలేకుండా అయిపోయింది అనుకోరాదు. ఇక సంక్రాంతి అంటే పెద్ద పండుగ కాబట్టి గుర్తుండిపోయేటట్టు గీ తీర్ల మర్యాదలు చేసిర్రు అల్లునికి. ఇంకేముంది అల్లుడు గారు ఇవన్నీ తిని బిడ్డను మంచిగా చూసుకో ఇక మరి అనవట్టిరుకి ముచ్చటరికైనా పబ్లిక్. ఎక్కడిది గది లొట పీస్ కేసు భయపడతామా? ఇంకోలేమో ఇది ఉత్తదే తుఫేల్ కేసు. సరే అది ఏ కేసు అయితే ఏంది కానీ ఇగో ఇవాళనైతే విచారణకు పోయిండు మన కేటీఆర్ సార్ ఒక్కడే పోలేదు. సార్తోని ఎంతమంది పోయిర్రో చూడుర్రి. మరి పోయినోళ్ళు ఏమంటున్నారు, ఏమైంది ఇనుర్రి ఓపారి. లొటపీస్ కేసో తుపేల్ కేసో గానీ ఇలా మళ్ళా ఈడీ ఆఫీసర్లు అయితే కేటీఆర్ ని పిలిచిండ్రులా. కేటీఆర్ సారు సుప్రీంకోర్టు పోయినా కూడా ఫాయిదా లేకపాయే. ఇలా కేటీఆర్ సారు ఈడీ ఆఫీస్ కు విచారణకు పోతాంటే ఆయన ఏదో ధర్మయుద్ధానికి పోయినట్టుగా వీళ్ళేదో వీరతిలకం దిద్దినట్టుగా ఆయన ఎంబడి కార్యకర్తలు పార్టీ నాయకులు ఆయన ఎంబడి పోయిన ఈడీ ఆఫీస్ దాకా. పోయినోళ్ళు సప్పడగాని టూకోక లొల్లి వేసే వరకల్లా పోలీసులు రంగంలో దిగి ఎక్కడో రక్కన్ని అరెస్ట్ చేసి జేబులేసుకొని పోలీస్ స్టేషన్లకు దోలుకపోయినరు.
ఇక ఇట్లా రచ్చ జరిగే వరకల్లా ఎక్కడికక్కడనే ట్రాఫిక్ కూడా బాగానే జామ్ అయింది. ఇక కార్యకర్తలకు ఏడ మైక్ దొరికితే అక్కడనే జై కేటీఆర్ అన్న, జై కేటీఆర్ అన్న, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అనుకుంటా బాగానే రచ్చ చేసే వరకల్లా పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రో వాళ్ళ మాటలనే వినుండ్రి. శాంతియుతంగా కేటీఆర్ ఈడీ ఆఫీస్ అటెండ్ అయ్యే టైంలో మేము శాంతియుతంగా అక్కడ సపోర్ట్ గా అక్కడ నించుంటే మమ్మల్ని అనవసరంగా లాక్కొచ్చి వీళ్ళందరూ కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి సిటీ మొత్తం తిప్పుతున్నారు. ఇప్పుడు గంట ఆల్మోస్ట్ సిటీ మొత్తం తిప్పుతున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియదు. ఎక్కడ తీసుకోపోతున్నారు రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ దౌర్జన్యం? మహిళల అని కూడా చూడకుండా ఇలాంటి ఒక వ్యాన్ లో పడేసి లాగి పడేసి తీసుకెళ్తున్నారు. దౌర్జన్యం, ఇంతకంటే దౌర్జన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏం చేయదలుచుకుందో చూద్దాము. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ప్రజా పాలన అన్నాడు, ప్రశ్నించే గొంతులు అన్నాడు, అధికారంలోకి వచ్చాడు, ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ జైలపాలు చేస్తున్నాడు, నిర్బంధాలు చేస్తున్నాడు. ప్రజా పాలన లేదు, ఏం లేదు. సంక్షేమ పథకాలను అమలు చేసే తెలివి లేక దద్దమ్మ కుట్రలు చేస్తున్నాడు. అగో విన్నారు కదా, రేవంత్ రెడ్డి గతంలో జైలుకు పోయిండు కాబట్టి మా నాయకుడిని కూడా జైలుకు తోలాలని చూస్తాడని రాష్ట్ర సంపదను పెంచింది పక్కన పెట్టి బదిలీ అయిన 55 కోట్ల రూపాయల గురించి మాట్లాడుతాడని బగ్గనే గరమవుతారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇక అట్లనే పని కేసు కూడా నిలబడదని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే తీర్పులు ఇస్తాండ్రు. అవునే రామన్న, గీ లొట్టపీస్ కేసు గింతగానో భయపడు ఎందుకు? గింత మందిని ఎందుకెంబడి పెట్టుకోవాలా? జనాలను ఇబ్బంది పెట్టుడు కాకపోతేనని గుసగుస పెట్టుకుంటాను పొలిటికల్ నెటిజన్లు. 100 కోట్ల కంపెనీ 100 కోట్లు పెడితే 50 కోట్లు 40 కోట్లు మన తెలంగాణ ప్రభుత్వం పెడితే 700 కోట్ల ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ ని మాత్రం చూపించకుండా మన గుంపు మేస్త్రి కేవలం రాజకీయ కక్ష కడుపులో పెట్టుకుని అరెస్టుల పర్వం నడిపిస్తున్నాడు. దానికి ఈ రోజు రామన్న ఈడీ ఆఫీస్కి వెళ్తా ఉంటే మేము సంఘీభావం తెలపడానికే రామన్నతో వచ్చినాము. అంత మాత్రాన తీసుకొని వెళ్ళి ఏదో మేము దేశాన్ని దొబ్బి తిన్నట్టు గుంపు మేస్త్రి లాగా తీసుకొని వచ్చి ఈ రోజు మళ్ళీ మాకు పోలీస్ వ్యాన్ లో నన్ను సుమిత్రక్కను అన్నను కూర్చోబెట్టి ఇంకున్నారు అన్న వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో కూడా తెలియదు. అంటే అరెస్టుల తోటే కేవలం రాజకీయం ఆపాలని చూస్తున్నాడు గాని ఏదో పరిపాలించి రాజకీయం చేసి తెలంగాణ ప్రజలకైతే మంచి చేద్దామని చూస్తలేడు. ఇందులో కేటీఆర్ అన్న తప్పు చేసింది ఏం లేదు. ఎందుకు అనంటే తెలంగాణకు మంచి జరుగుతుందని ఆలోచించే కేవలం రామన్న ఒక అడుగు ముందుకేసి ఈ ఫార్ములా ఈరేజ్ పెట్టించిండు. మన దేశం మొత్తం తిరిగి హైదరాబాద్ ని చూసేటట్టు చేసిండు. అటువంటప్పుడు రామన్న మంచి చేసిండు కానీ చెడెక్కడ చేసిండు. అటువంటి మంచి గురించి మేము పోరాడుతున్నాము. వచ్చిన అన్ని పథకాలు ఎక్కడి నుండి వచ్చినాయి? కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండ్రు. అంటే దీనికి అర్థము ఇటువంటి మంచి పనులు చేయడం వల్లనే కదా మనకు సంపద వచ్చింది. అటువంటి సంపదనే కదా ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 200 పింఛన్ని 2000 చేయడం కావచ్చు, ఇట్లా ఎన్నో పనులు మన బాబు కేసీఆర్ గారు చేసిండు. అంటే సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టింది. ఏదో మా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అప్పుడైతే ఇయ్యలేదు కదా. మరి అటువంటప్పుడు ఈ రోజు ఇందులో ఏది కూడా జరగలేదు. ఇది నిజంగా రామన్న అన్నట్టు లొట్టపీస్ కేసు. ఈ లొట్టపీస్ కేసు గురించి మళ్ళీ అరెస్ట్ ఒకటి. మేము ఇవాళ 2 జాతీయ పార్టీలు బలమైనటువంటి ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను భావించి ఈ అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సంఘీభావం ప్రకటించడానికి ఈడీ ఆఫీస్ దగ్గర వచ్చినటువంటి మమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. శాంతియుతంగా మేము కేవలం సంఘీభావం తెలియజేయడానికే వచ్చినాము. శాంతియుతంగా మేము ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, నిర్బంధం నడుస్తా ఉంది, నిర్బంధ పాలన నడుస్తా ఉంది, పోలీస్ పాలన నడుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద దృష్టి లేదు, పాలన మీద దృష్టి లేదు, కక్షపూరిత వ్యవహారమే తప్ప ఇంకేమీ లేదు. జై తెలంగాణ. అక్రమ కేసులు ఎన్నైనా ఎదుర్కొంటాం. కేసులు కొత్త కాదు, ఉద్యమకాలం నుంచి ఎదుర్కొన్న కేసులే. జై తెలంగాణ. అప్పుడప్పుడు ఈ ప్రకృతి మనుషుల మీద పగబట్టినట్టే ఎత్తదుల్లా. ఇప్పుడు ఇలా పానాల మీదకి ప్రకృతితో పాటు ఈ జంతువు ఒకటి తయారైంది. రాత్రి అయితే చాలు ఇండ్ల మీదకి వచ్చి దాడి చేస్తుంది. పబ్లిక్ను ఒక తీరు తిప్పల పెడతలేదు పోండ్రి. ఇగో చూడురి.
అగొగ్గిడ ఇల్లేం సగం కూలిపోయింది, వానొచ్చి కూలిపోయిందా లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు కూలగొట్టిర్రా? పాపం సామాన్ అంతా చిందర బందర అయింది. ఇల్లు చూడు పాపం. అయ్యో ఎంత పనాయే. ఈ పెద్దవాన్ని అడుగుదాం, ఏమైంది పెద్దవా మీ ఇల్లుకు గిట్లా కూలిపోయింది సగం సగము? రాత్రి 1 గంట నుండి ఆలోచన జరుగుతా ఉంది. ఏనుగులకు బాణాలు జనాలు అరుచుకుంటా ఉంది. ఒక గంటకు ఆ పక్క నుండి 1:30-2కి ఆ పక్క వచ్చింది. కుక్కలు మరుగుతుండే లేచి చూస్తుంది, ఏనుగు వచ్చింది. అదిలిస్తే పోలా పైకే వస్తుంది. నేను నా కొడుకు మా అమ్మ నాయన ఇక్కడ ఉంటుంది. ఆ సౌండ్కి భయపడుకొని బయట వచ్చేస్తుంది. బయట వచ్చి మేము అక్కడ పోసి నా కొడుకు జనాలంతా పాస్టర్లంతా ఇక్కడ ఉండి అది చెక్కుతురికి అయినా కూడా దబసం చేసింది. అది చెడ్డు మూటలు అంతా నష్టమే. ఆవులంతా కట్టేసి కూడా మేము ఆడ ఏడ పరిగెత్తిపోతా ఉన్నాము. ఇది ఏదో ఆవులు కట్టేది కూడా రాల. ఆవులు అయితే తప్పించుకొని పోయిన దానివల్ల మేము కూడా సేఫ్గా ఉన్నాం, లేదంటే రాని భయము. ఎంత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది చేసినా కూడా వస్తానే ఉంటాయి. కట్టడి చేస్తే కదా ఆవులు సారాలు లైన్ పెట్టిండామని అంటారు. కానీ ఏం ఆవులంతా తోలుతారు, అంతా చుట్టి కట్టేసినారు. కమ్మిలంతా పైకి కట్టేసిన దానివల్ల ఏమవుతావు అట్లే వస్తాయి. లైన్ ఇడుస్తామంటారు, లైన్ ఇడిచేది ఆటికే ఉండదు. ఫోన్ చేస్తే వస్తారు. మేము ఇడిచిన్నామమ్మా, మేమేం చేస్తామమ్మా, ఆవులు తోలుతారు మీరేం మాట్లాడకుండా అంటే వాళ్ళు కట్టడి చేస్తే నిలుస్తారు కదా ఆవులు తోలే వల్ల. అంటే సోలార్ పెన్షన్ రైతులే చుట్టి పెట్టేస్తున్నారు. ఆవులు తోలే వాళ్ళు చుట్టి పైకి ఎగేసేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమో చేసారు, వాళ్ళు రైతులు ఆవులు తోలే వాళ్ళంతా కట్టేస్తా ఉంటే ఏం చేసేదా? అగో విన్నారు కదా, నైట్ ఇంత తిని వండుకున్నారంట. ఇక మధ్యరాత్రి ఏదో కుక్కల సప్పుడు అవుతుందని లేచి చూసి బయటకు వచ్చేసరికి అగో పెద్ద ఏనుగు అగో చూడురి ఎట్లా దొక్కిందో. తమ ఇంటి మీద వాడి రచ్చ చేసింది అనుకోరా. అదుర్రి 7 బస్తాలు ఒట్లుంటే వీటిని సిందరం బందరం చేసి 4 బస్తాలు బుక్కి మిగతా ఆడంతా అటు ఇటు సలిపోయిందట. ఇగో ఇల్లుందుడు ఎట్లా కూడా వచ్చిందో. వీళ్ళు భయపడి అవతల గల్లి కురికిర్రాట. ఇక ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ కొట్టంగానే అర్ధగంట సేపట్లో వచ్చి ఇక అటు కొట్టి ఇటు కొట్టి మొత్తం మీద అయితే మళ్ళీ అడవిలోకి పంపే ప్రయత్నం చేసిర్రు ఆ ఏనుగును. మాది పలమనేరు మండలం దగ్గర ఇందిరానగర్ కాలనీలో వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ రాత్రి సుమారు 2 గంటల రాత్రిలో ఒంటరి ఏనుగు వచ్చి దాడి చేసిన దానివల్ల మేము నివాసం ఉంటున్న ఇల్లు ధ్వంసమైంది. సుమారు 7 బస్తాల వడ్లు అనేటువంటివి ధ్వంసం చేసి 4 బస్తాల వరకు తినేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడే కాపురం నివాసం ఉండేవాళ్ళు ఏనుగు యొక్క జాడలను చూసి ప్రాణభయంతో పరిగెత్తి వెళ్ళిపోయారు. ఇంట్లో 2 ఉంటారు, మా అమ్మ మా తాత. వాళ్ళతో పాటు మేము ఉంటాము. వాళ్ళు చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. ఫారెస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేసాము, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏనుగు వచ్చిన ఒక ½ an hourలో వచ్చి చూసుకొని వాళ్ళు కూడా సపోర్ట్గా బాణాలు వేయడం, వాటిని అదిలించడం ఇలాంటివి చేసి అడవిలోకి మొత్తం మీద గ్రామస్తులు అందరూ చేరి దాన్ని అడవిలోకి వెళ్ళగొట్టడం అయితే జరిగింది. పొలం ఎవరిదినా? మా తాతగారి పేరు చంద్రశేఖర్. మళ్ళీ ఇదే పాయింట్లోనే ఇదే షెడ్ మీద కూడా ఒకసారి వచ్చి ధ్వంసం చేసింది. తర్వాత అక్కడ పక్క పొలంలో కూడా వాళ్ళది పూజారి వాళ్ళ పొలం ఉంది, అక్కడ ధ్వంసం చేసింది. అక్కడ ఒక ప్రాణ నష్టం కూడా జరిగింది ఇంతకుముందు. అలా ప్రాణ నష్టం జరిగిన దానివల్ల ఫారెస్ట్ వాళ్ళ అధికారులు వచ్చి పెన్షన్ అదే సోలార్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి కట్టుబడి చేసేదానికి చేశారు. అయినా కూడా కొన్ని చోట్ల అనివార్య కారణాల వల్ల ఏనుగులు అనేది తప్పించుకొని వచ్చి పొలాల మీద ధ్వంసం చేస్తున్నాయి. ఇంటి ధ్వంసం ఉంది. తర్వాత వచ్చేసి భూములు వడ్లు ఇవన్నీ కూడా దాదాపు 1 లక్ష రూపాయల వరకు నష్టం అనేది ఉంది. అగో ఇది ఇంతకు ఏడైందో చెప్పలే కదా, చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఇందిరానగరం ఊళ్ళో అయిందట. ఇక చూడురి పొలాన్ని అంతా ఎట్లా దొక్కిందో. ఇక మొత్తం మీద అయితే అధికారులు వచ్చి మళ్ళీ ఏనుగును అడవిలోకి పంపేసరికి ఊపిరి పీల్చుకో మాహిష్మతి అన్నట్టు నిమ్మల పడ్డారట. కానీ ఎంతైనా అలవాటు పడ్డ పానమాయే. ఈడ దాన దొరుకుతుందన్న జాడ సంగతి దానికి ఎరిక అయిపోయే. మళ్ళీ ఎప్పుడు వస్తుంది కావచ్చు, ఏమైతుంది కావచ్చు అని అయితే టెన్షన్లు ఉన్నారు పబ్లిక్. ఎంతైనా ఈ అడవిలుంటోళ్ళకు జర కష్టమేనబ్బా. చూడురి కాయ కష్టం చేసి సంపాదించుకున్న సొమ్మునంతా బుక్కిపాయే, అంతా సిందరం బందరం చేసిపాయే. ఏం తినాలి, ఎట్లా బతకాలి? ఇంకా ఆఫీసర్లే అప్రమత్తమై మళ్ళోసారి ఏనుగు మా ముఖం రాకుండా చూడురి సార్ అని చెప్పేసి వేడుకుంటున్నారు ఆడున్న పబ్లిక్ అంతా.